నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ప్రతి ఒక్క తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు అండి. అమ్మ అనే పదానికి ఎంత గొప్ప అర్థం ఉందో ప్రతి ఒక్క తల్లికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అమ్మ అనిపించుకోవడానికి ప్రతి ఒక్క ఆడది ఎంతో అదృష్టం చేసుకుంటేనే అలా పిలిపించుకోగలము అన్న అదృష్ట భావన ప్రతి ఒక్క ఆడ మనిషిలో ఉంటుంది. ఒక బిడ్డను కనడానికి తల్లి పడే కష్టం ఆ బిడ్డను కన్న తర్వాత ఇట్టే మాయమైపోయింది. ఎందుకంటారు? తన బిడ్డ తన కళ్ళ ముందుకు వచ్చింది, తను పడ్డ కష్టం ఆ క్షణం నుంచే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఒక బిడ్డను కనేటప్పుడు పడే కష్టం ఆ బిడ్డని చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేయటానికి ఎంత కష్టపడిద్దో అంత ప్రేమిస్తుంది, ఎంత కోపపడుతుందో అంత ప్రేమిస్తుంది. బిడ్డలు పెంచే విషయంలో తండ్రి పాత్ర కనిపించదు, తన వెనక నుండి నడిపిస్తూ ఉంటాడు. తల్లి పాత్ర మాత్రం ముందుండి కనిపిస్తూ ఉంటుంది. అలాగని తండ్రి కనిపించటం లేదని చెప్పేసి తండ్రిని తక్కువ చేసి మాట్లాడకూడదు. తల్లి తండ్రులు ఇద్దరూ సమానమే. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నింటికి వస్తారు, ఎప్పుడు వస్తారని తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి అప్పుడు తెలియదు, ఆ స్థానంలో వాళ్ళు ఉన్నప్పుడు తల్లి పడే తపన, ఆ బాధ అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. మనమంటే మన తల్లికి ఎంత ప్రేమో మన బిడ్డలంటే మనకి అంతే ప్రేమ. రేపు వాళ్ళ బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళకి అదే ప్రేమ ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే బిడ్డల తరాలకి తల్లి అన్న పదానికి చాలా గొప్ప అర్థం ఉంటుందండి. అందుకే తల్లిని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి, గౌరవిస్తూనే ఉండాలి. తల్లికిచ్చే గౌరవం తల్లికి ఇవ్వాలి, తండ్రికి ఇచ్చే గౌరవం తండ్రికి ఇవ్వాలి. అందరినీ సమానంగా చూసుకోవాలి. అందుకే మరొక్కసారి మాకన్నా వయసులో పెద్దవాళ్ళకి, తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మమ్మల్ని, మా బిడ్డల్ని పెద్దవారుగా మీరు మమ్మల్ని దీవించండి. అలాగే ప్రతి ఒక్కరికి మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు అండి. అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.